హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. మనకైతే తొలేకాదశి రాబోతుంది కదండి. దానికోసం అయితే నేను పేలాల పిండి, అలాగే పేలాల పిండితో లడ్డూలు కూడా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. అలాగే తొలేకాదశి రోజు పేలపిండి ఎందుకు చేసుకుంటారు అనేది కూడా నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి. దానికోసం ఎసురు పెట్టుకొని ఒక కప్పు జొన్నలు వేసుకొని వేయగానే మనకి పప్పు లేని నాసులంతా పైకి తేలిపోతాయి. అలాంటివంతా తీసి పక్కన పడేసుకొని జొన్నలను అయితే ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి జొన్నలను అయితే వడకట్టేసుకుందాం. ఇంతకుముందు నా చిన్నప్పుడంతా మా ఫ్రెండ్స్ అందరూ బియ్య పిండితో అయితే చేసేవాళ్ళండి. మా ఇంట్లో అయితే మా నాన్నమ్మ పప్పులతోనే చేసేది. బియ్య పిండి జొన్నలు ఇలా దేంతో చేసేది కాదు. మా పక్కన ఫ్రెండ్స్ అయితే బియ్యంతో చేసుకొచ్చేవాళ్ళు. నేనైతే ఈరోజు జొన్నలతో చేయబోతున్నాను. ఇలా జొన్నలు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళన్నీ వడకట్టేసి ఒక 2 గంటల సేపు అయితే ఆరబెట్టుకోవాలి. వీలైతే నైట్ చేసుకొని నైట్ అంతా ఆరబెట్టుకున్నా మంచిదే. నేనైతే నైట్ అంతా ఆరబెట్టేసుకున్నానండి. ఇంకా పొద్దున్నే స్టవ్ ఆన్ చేసుకొని బాండలు కొంచెం బాగా వేడైన తర్వాత ఇలా ఒక స్పూన్ దాకా జొన్నలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెడితే ఇలా మన పాప్కార్న్ మాదిరి చిటపట అంట జొన్నలన్నీ పాప్కార్న్ అవుతాయండి. అన్ని జొన్నలు అవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని జొన్నలు ఉన్నా పర్వాలేదు, అవి ఫ్రై అయిపోయింటాయి కాబట్టి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ పేలపిండి తొలేకాదశి రోజే ఎందుకు చేసుకుంటారంటే ఫస్ట్ దేవుడి కోసం అయితే చెప్తాను. విష్ణువుని మనం కొలుచుకుంటాం కాబట్టి తొలేకాదశి రోజు విష్ణువు కానీ మన పితృదేవతలకు కానీ ఈ పేలపిండి ప్రసాదంగా నివేదిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారంట. అందుకని ప్రతి ఒక్కరూ తొలేకాదశి రోజు ఈ పేలపిండి ప్రసాదంగా దేవుడికి పెట్టుకుంటారు. ఇంకా సైన్స్ పరంగా వస్తే మనకి ఎండాకాలం అయిపోయి ఇప్పుడే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి. ఈ వర్షాకాలంలో ఇలాగ పేలపిండి చేసుకొని తింటే మన ఒంటికి చాలా మంచిదంట. ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం బాగా పెరుగుతుందంట. అందుకోసం ఫస్ట్ వచ్చే ఈ పండగ రోజు మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో పేలపిండి అయితే చేసుకుంటారు. కొందరైతే మొక్కజొన్నలతో చేసుకుంటారు, కొందరు బియ్యంతో చేసుకుంటారు. నేనైతే జొన్నలతో చేశాను. ఇలా జొన్నలన్నీ పాప్కార్న్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని 2 సార్లు కానీ 3 సార్లు కానీ బరగ్గా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. కొందరు మెత్తగా కూడా పట్టుకుంటారు. నేనైతే బరగ్గా మిక్సీ పట్టేసుకున్నాను. దానిలోకి ఒక 5-6 యాలక్కాయలు కూడా వేసుకొని బాగా బరగ్గా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే మొత్తం తీసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం బాగా టేస్ట్ పెరగడానికి ఇలా పప్పులు అయితే ఒక 1/2 కప్పు దాకా తీసేసుకొని ఒక కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. ఇలా ఇవి కూడా ఆడిచ్చేసుకొని ఈ జొన్నల పిండిలోనే బాగా కలిపేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా టేస్టీగా పేలాల పిండి అయితే రెడీ అయిపోయిందండి. మీరు దీనిలో కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నాకు అంతగా నచ్చదు ఎండు కొబ్బరి వేస్తే, అందుకని నేను ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. పేలాల పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ పేలపిండితోటి మనం లడ్డూలు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నిందండి ఈ పిండి. మా పాప 9 కూడా తినేసింది, అంత బాగా నచ్చిందంట. ఖచ్చితంగా రేపు పండగ కాబట్టి అందరూ చేసుకుంటారు కాబట్టి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న పేలపిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలోకి అయితే కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని ఒక స్పూన్తో ఇలా బాగా కలిపేసి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం లడ్డూల్లా చుట్టేసుకుంటే పేలపిండితోటి లడ్డూలు కూడా రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలందరికీ కూడా చాలా హెల్తీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే చెప్పాను కదా, తొలేకాదశి రోజు పేలపిండి పితృదేవతల కోసం చేసి పెడతారు. పితృదేవతలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారంట మనం పేలపిండి చేసి పెడితే. నేనైతే ఫస్ట్ టైమే ఈ జొన్నలతోటి ఇలా పేలపిండి చేశానండి, కానీ చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు.